2025 సంవత్సరానికి సంబంధించి మిర్చి రైతులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలండి. సాగు విస్తీర్ణం అయితే విపరీతంగా పడిందని చెప్పాలి. ఒక్కొక్క రాష్ట్రంలో 50% పడిపోయింది. మన రాష్ట్రంలో అయితే 40% పడిందని చెప్తా ఉన్నారు. కర్ణాటకలో అయితే 60% పడిందని చెప్తున్నారు. ఏది ఎలా ఉన్నప్పటికీ మిర్చి రైతు కష్టాల గురించి ఇప్పుడు మనం ఒక వివరణ చేద్దాం. మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా మిర్చి సాగు అయితే గణనీయంగా పడిపోయిందని చెప్పాలి. మనం గత వీడియోల్లో కూడా మిర్చి సాగు విస్తీర్ణంపై చాలా కథనాలు చేసి ఉన్నాం. 2022-2023 సంవత్సరంలో కింటా 25 నుంచి 27 వేలు పలకడం ద్వారా తద్వారా మళ్లీ మిర్చి విస్తీర్ణం విపరీతంగా గణనీయంగా పెరిగిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత చైనా దేశం మన దేశం పైన విధించిన నిబంధనలు, బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్నటువంటి అనిశ్చిత పరిస్థితుల వల్ల ఎక్స్పోర్ట్స్ 2022-23 సంవత్సరానికంటే తగ్గినప్పటికీ ఎంతో కొంతవరకు ఎక్స్పోర్ట్ జరుగుతున్నప్పటికీ కింటా 8, 9, 10, 11 మహా అంటే 12 అది కూడా 2-3 రకాల వెరైటీస్ మాత్రమే ఆ రేటు పలుకుతా ఉన్నాయి. ఈ రేటు పలికితే గనక రైతులకి కోత కూలీ ఖర్చులే దాదాపు 10,000 రూపాయల వరకు అవుతాయి ఎకరానికి. ఇక మిర్చి సాగు చేసిన రైతుకి ఒక ఎకరా సాగుకి మటుకు 2 లక్షల నుంచి 2,50,000 రూపాయల వరకు నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. దాని కారణంగా ఈ సంవత్సరం మిర్చి సాగు చేయడానికైతే రైతులు ముందుకు రావడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపుగా 30 నుంచి 40 కోట్ల రూపాయల వ్యాపారం జరగాల్సిన పరిస్థితుల్లో ఇప్పటికీ 4 కోట్ల విత్తనాల వ్యాపారం మాత్రమే జరిగింది. గత సంవత్సరం చేసిన సాగుబడిలో కంటే సగం కంటే తక్కువగానే విస్తీర్ణం మిర్చి సాగు చేసే పరిస్థితి కనబడతా ఉంది. మిర్చి నారు వేసే నర్సరీ వాళ్ళైతే మరీ దారుణం. ఒక 40 రోజులు 50 రోజుల నారులు వేసిన తర్వాత ఆ తర్వాత మిర్చి సాగు చేయడం జరుగుతుంది. మిర్చి నారు వేసే వాళ్ళకు కూడా పరిస్థితి ఏమంత అగమ్యగోచరంగా ఉంది. ఇక ప్రత్యేకించి ఖమ్మం జిల్లా పరిస్థితి ఆలోచన చేసినట్టయితే ప్రతి ఏటా 3,50,000 ఎకరాల్లో సాగు చేస్తున్నటువంటి మిర్చిని ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి కేవలం 50,000 ఎకరాల మటుకే సాగు అవుతుందనేటువంటి అంచనాలు ఉన్నారు. మిర్చి సాగు చేయడానికి ఇంకా కాస్త సమయం ఉంది కాబట్టి వర్షాభావం అయిపోయిన తర్వాత కూడా చేస్తారు కాబట్టి మహా అంటే ఇంకొక 50,000 ఎకరాలు చేయొచ్చు. మొత్తం మీద 1,00,000 ఎకరాలకు సాగు చేసే అవకాశం మాత్రమే కనబడుతోంది. 3.5 లక్షల ఎకరాలు ఎక్కడ, 1,00,000 ఎకరాలు ఎక్కడ, మొత్తానికైతే 50% కూడా విస్తీర్ణం చేయడం లేదనేది అర్థం చేసుకోవాలి. ఒక రకంగా మిర్చి రైతులకు ప్రస్తుతం ఇది మంచి మార్గంగానే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఎంత వీలైతే అంత పంట పరిణామాన్ని తగ్గించుకుంటే వచ్చే సంవత్సరానికి బాగుంటుందనే ఒక ఆలోచన చేస్తా ఉన్నారు నిపుణులైతే. దేశవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్ లో 4 కోట్ల టిక్కీల మిర్చి స్టాక్ లో ఉందండి. ఇక కోల్డ్ స్టోరేజ్ లో స్టాక్ పెట్టుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి లేదు. ఇంకా తర్వాత వరంగల్ జిల్లా పరిస్థితికి వచ్చినట్లయితే మిర్చి సాగు ప్రస్తుతం 80,000 ఎకరాల్లోనే మిర్చి సాగు జరుగుతా ఉందని చెప్తా ఉన్నారు. నర్సరీలకైతే ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఇక 2-3 వారాలు జరిగితే గనక మిర్చి సాగు ఎంతవరకు విస్తీర్ణం పండిస్తా ఉన్నారు రైతులనే దాని మీద పూర్తి క్లారిటీ అయితే వస్తుందండి. ఆ పూర్తి క్లారిటీ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.